ఏపీలో కాపు రాజకీయం నిద్రలేవబోతుందా? పవన్ కళ్యాణ్ పదే పదే 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి అని చెప్పటమే కాదు, 3 పార్టీల సమన్వయ సమావేశాలు నిర్వహించడం కూడా చూస్తూ ఉన్నాం. అందుకోసం కాదు ఈ మాట చెప్తున్నది. లేదంటే ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఈ మధ్యన సంచలనాత్మకంగా కొన్ని కామెంట్లు చేశారు కదా. కాపులు దళితులు కాంబినేషన్ అయితే గనక కాపులు ముఖ్యమంత్రి అవుతారు, దళితులు డిప్యూటీ సీఎం అవుతారు అని మాట్లాడడం కూడా చూశాం కదా. అందుకోసం కూడా కాదు ఈ మాట చెప్తున్నది. అంతకు మించిన కారణాలు ఉన్నాయి. దాంతోపాటు సైకలాజికల్గా ఏపీలో ప్రబలమైన రాజకీయ శక్తిగా ఉన్న కాపుల ఆలోచనల్లో నలుగుతున్న ఒక ఇష్యూ గురించి చెప్పడం కోసం నేను ఈ మాట ప్రస్తావిస్తున్నా. అదేంటో తెలుసా? రాజకీయాల్లో ఎప్పుడైనా సరే అధికారంలోకి రాకమునుపు ఆ అధికారాన్ని చేపట్టాలి అనేది ఆశ. అంటే ఆశ ఉన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వడమో, లేదంటే పొత్తులకైనా సిద్ధపడ్డమో, కలిసి నడుద్దాం కాస్త తగ్గుదాం లాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ వన్స్ అధికారాన్ని చూసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, మాట మారుతుండడం చూసిన తర్వాత ఆశ కంటే కూడా ఆశయం అనేది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఆశ ఆశయం ఒక అక్షరమే తేడా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతున్న మాట చూసిన తర్వాత, ఆ తీరు గమనించిన తర్వాత ఇప్పుడు కాపుల ఆలోచనల్లో రాజకీయ అధికారం అనేది కేవలం ఆశ కాదు ఆశయం అవుతుందా అని అనిపిస్తూ ఉంది. ఇలా అనడానికి కారణం ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఇందులో ఎలాంటి రాజకీయ టిల్టు లేదు, అన్ని వైపుల నుంచి మారుతున్న ఈక్వేషన్స్ని చూపించడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. ఏపీలో కాపులు రాజకీయంగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండడము, కాపులు ఎటు మొగ్గితే అటు రాజకీయ విజయం అనేది వరించడం చూస్తూ ఉన్నాం కదా. 2014లో అదే జరిగింది. 2019లో పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తే కేవలం 6% ఓటు మాత్రమే సాధించగలిగారు. రాష్ట్రం అంతా పోటీ చేసినా కానీ కాపు మొగ్గు మాత్రం వైసీపీ వైపు ఉండేసరికి వైసీపీ ఓట్ల శాతం 50% దాటింది. ఎగైన్ కూటమో పొత్తో కాంబినేషను రాజకీయ ప్రచార మాడ్యూల్ సక్సెస్ కావడము. కారణం ఏదైనా కానీ 2024లో కాంబినేషనల్ ఇంపాక్ట్తో టీడీపీ అధికారంలోకి రావడం చూసాం కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయంగా మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఫ్యాక్టర్ అవుతారు అని చాలామంది ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు చంద్రబాబే అధికారంలో ఉండాలి అని అసెంబ్లీలో మొదలుపెట్టి బహిరంగ వేదికల మీద కూడా మాట్లాడడము, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాం, ఆ తర్వాత తాను కేవలం డిప్యూటీ సీఎంనే అని చెప్పడము, ఆయన్ని అభిమానించే వాళ్ళకి, కాపు వర్గాల్లో క్రియాశీలకంగా ఉండాలి అని కోరుకుంటున్న వాళ్ళకి మింగుడు పడని పరిణామం ఇప్పుడు. అంతే కదా, మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేసి గద్దెనెక్కిస్తే మీరు నిర్ణయాత్మకంగా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు అనుకున్నాము. కానీ మీరు మాత్రం చంద్రబాబు అడుగుజాడల్లో నడవడానికే సిద్ధమైపోతే ఇక పెక్యులర్గా మన మార్కు చూపించడానికి స్కోప్ ఎక్కడుంది అనే అంతర్మథనం కాపుల్లో మొదలు కావడం ఇంటర్నల్గా అందరికీ తెలుస్తూ ఉంది, అర్థమవుతూ ఉంది కదా. ఇంకోవైపు నుంచి రంగా రాధా మిత్ర మండలిని యాక్టివేట్ చేస్తాను అని చెబుతూ ఆశా కిరణ్ రంగంలోకి దిగటం చూస్తూ ఉంటే భవిష్యత్తులో మధ్య కోస్తా జిల్లాల్లో రాజకీయం పీడు పెరగబోతోందా అని అనిపిస్తూ ఉంది. వంగవీటి రాధాకృష్ణ టీడీపీకి అనుకూలంగానో లేదంటే టీడీపీలోనే ఉన్న టైంలో ఆశా కిరణ్ అడుగులు ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నాయి. బహుశా ఆమె ధోరణి కూడా అదే అయ్యుంటే గనక ఆకాంక్షను బయట పెట్టరు కదా. ప్రస్తుతానికి రాజకీయ ప్రకటనలు లేవు అని చెప్తూ ఉన్నా కానీ ఆమె వ్యూహాత్మకంగా అడుగేస్తున్నారు అనైతే అర్థమవుతోంది. ఇక్కడ మరో మాట కూడా చెప్పాలి. చైతన్య రథం అనే సినిమా గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ మధ్యన విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసలు ఆ సినిమా రీళ్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. అలాంటి సినిమా ఇప్పుడు వస్తే గనక ఎలా ఉంటుంది అనే చర్చ జరగడం చూస్తూ ఉంటే జనంలో బలమైన ఆలోచన, అంతర్మథనం ఏదో జరుగుతోందా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కదా. ఇంతకీ ఈ చైతన్య రథం సినిమా గురించి మీకేమన్నా డీటెయిల్స్ తెలుసా? ఇదొక ఫ్యాక్టర్. రెండోది ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన కామెంట్లు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ని టీడీపీని దృష్టిలో పెట్టుకునే సునీల్ మాట్లాడి ఉండొచ్చు, కానీ మాట్లాడిన సందర్భం కానీ ప్రస్తావించిన ఈక్వేషన్ కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది. కాపు వర్గాలకి టెంప్టింగ్గా అనిపించి తీరుతుంది కదా. మీరు ముఖ్యమంత్రి అవ్వచ్చు, దళితులు ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారు, ఇద్దరం కలిసి రాజ్యం చేయొచ్చు అని చెప్పడాన్ని ఏ కాపు కాదనుకుంటారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబుతో కలిసి నడవడానికి, అనుచరుడిగా ఉండడానికి, ఉప ముఖ్యమంత్రిగానే సెటిల్ కావడానికి సిద్ధమైనప్పుడు ఈ ప్రపోజల్లో ముఖ్యమంత్రి
అనే పదవి ఊరిస్తుంది కదా సహజంగానే. సైకాలజీ, సునీల్ ఈ సైకాలజీనే పట్టుకున్నారు. అందుకోసమే ఇప్పుడు సునీల్ మాట్లాడిన ఈక్వేషన్ అనేది ఇంకొక టెంప్టింగ్ ఫ్యాక్టర్. మీ పాప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. ఇక మూడోది ముఖ్యమైనది, అధికార పార్టీలో ఉన్న కాపు నేతల అడుగులు, ఆలోచనలు, అలజడి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబుతో కలిశారో, జనసేన టీడీపీ కలిసి నడవడం మొదలైందో సహజంగానే టీడీపీలో ఉన్న కాపు నేతలకి ప్రియారిటీ, ప్రాధాన్యం, వెయిటేజీ తగ్గుతాయి కదా. కాపులకి ప్రతినిధి అనే ముద్రున్న నాయకుడే నాతో ఉన్నప్పుడు మీరు కంట్రోల్లో ఉంటే బెటరు అనే టోను, విధానం ఆటోమేటిక్గా స్వాభావికంగా వస్తుంది కదా. ఈ పరిస్థితి సహజంగానే మింగుడుపడదు టీడీపీలో ఉన్న సీనియర్ కాపు నాయకులకి. అందుకోసం టైం వచ్చినప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు గంట మోగించవచ్చు అని టీడీపీలో ఉన్న సీనియర్లు కూడా వేచి చూసే పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే మంత్రి పదవుల్లో కానీ, ప్రాధాన్యాల్లో కానీ, ఆఖరికి సోషల్ ఈక్వేషన్స్లో కానీ మరి ఇర్రిలవెంట్ అయిపోతున్నామా అనే ఐడెంటిటీకి సంబంధించిన ఆలోచన ఉంటుంది కదా. అదే గేమ్ చేంజర్. అంటే ఇక్కడ 4 ఫ్యాక్టర్స్. ఒకటి, పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీగా సెటిల్ అవుతానన్నట్టుగా మాట్లాడడం. రెండోది, ఆశాకిరణ్ లాంటి వాళ్ళు వేస్తున్న అడుగులు. మూడోది, సునీల్ కుమార్ ప్రవచించిన కొత్త కాంబినేషనల్ సిద్ధాంతం. నాలుగోది, టీడీపీలో ఉన్న కాపు నాయకుల అడుగులు, ఆలోచనలు. ఇక ఐదోది అతి ముఖ్యమైనది, విపక్షం వ్యూహం. 2019కి ముందు ఏపీ రాజకీయాల్లో కాపులు మొత్తం ఎటువైపు ఉన్నారు, ప్లేట్లు, కంచాలు ఎటువైపు మోగినాయి అంటే సమాధానం ఈజ్ వెరీ క్లియర్ కదా. నేను తుని వరకు వెళ్ళను, క్లియర్ కదా. పైగా ఎన్నికలైన కొన్నాళ్ళకే కాపు ఉపకులాల్లో అంతర్మథనం మొదలైంది అనే ఫీలర్స్ రాయలసీమ నుంచి వచ్చినాయి. సుగవాసి లాంటి వాళ్ళు పార్టీ మారడం చూసిన తర్వాత కాపుల్లోనే కాదు, అనుబంధ కులాలుగా ఉన్న బలిజ, తెలగ, ఒంటరి లాంటి వాళ్ళలో కూడా ఆలోచనలు వస్తున్నాయా అనే చర్చ మొదలైంది కదా. ఆటోమేటిక్గా అతిపెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ కాబట్టి, ఆల్టర్నేట్ అయ్యే స్కోప్ ఉన్న పార్టీ కాబట్టి వైసీపీ కాపుల విషయంలో వైసీపీ వేయబోయే అడుగులు, తీసుకోబోయే నిర్ణయం ఎట్లాగో ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటుంది. ఈ 5 ఇప్పుడు భవిష్యత్ రాజకీయాన్ని, పరిణామాల్ని శాసించే విషయాలు కాబోతున్నాయా అని అనిపిస్తూ ఉంటాయి. కూటమి ఏర్పడి కేవలం 2 ఏళ్లే అయింది కాబట్టి అధికారంలోకి వచ్చి, ఇప్పుడే కాకపోయినా మరో 6 నెలలకో, ఏడాదికో యాక్టివిటీ పెరగడము, చర్చ జరగడము, చర్చ అంతర్మథనం స్థాయిని అందుకుంటే గనక, మొదట్లో చెప్పా కదా, ఆశ, ఆశయం అని. ఆశగా ఉన్న ఆలోచనలన్నీ ఆశయంగా మారితే గనక రాజకీయంగా మలుపులు, అంతకు మించిన మెరుపులు ఉండొచ్చేమో అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికైనా తడుతున్న ఆలోచన. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో కాపు జనాభా ఎంత డిసైడింగ్ ఫ్యాక్టరో మీరు 35 లక్షల నిండా, 40 లక్షల నిండా ఏదైనా చెప్పండి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండనివ్వండి. కానీ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ అని అయితే ఒప్పుకోవాల్సిందే కదా అందరూ. అందుకే ఈ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ ఆశను అధిగమించి ఆశయం కోసం అడిగేస్తే గనక ఏపీలో రాజకీయం ఖచ్చితంగా టర్నింగ్ తీసుకుంటుంది అని అనిపిస్తూ ఉంది. మీరైతే ఏమంటారు? కాపు రాజకీయం ఏపీ పొలిటికల్ ల్యాండ్స్కేప్ని మారుస్తుందా?